అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు కట్ చేయబోతుండట. ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు షాక్లో ఉన్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి మా జీతాలు కట్ చేస్తాడా? ఆల్రెడీ రేవంత్ రెడ్డి మాకు నిధులు ఇస్తలేడు, మా నియోజకవర్గంలో బడ్జెట్ రాక ఏ పని చక్కగా చేయలేకపోతున్నాం, జనాలు మమ్మల్ని తిడుతుర్రు, జనాలు మమ్మల్ని విమర్శిస్తుర్రు, జనాలు తిట్టే తిట్లకు తట్టుకోలేక మేము ఏదైనా పెళ్లిలకు ఫంక్షన్లకు పోవాలంటే కూడా భయం అవుతుంది, పోలేకపోతున్నాం, ఏడికైనా పోయినా కూడా జనాలు అనేటటువంటి మాటలు తట్టుకోలేక అక్కడికి వెళ్ళి పారిపోతున్నాం. అయినా సరే రేవంత్ రెడ్డి మా మీదనే పడుతున్నాడు. ఎమ్మెల్యేల జీతాలు కడియేసుడు ఏంది? సరే జీతాలు కడియేస్తాడు, అలవెన్స్లు కూడా కడియేస్తారా? మా కార్లు కూడా కడియేస్తారా? మాకు పోతున్నటువంటి బెనిఫిట్స్ కూడా కడియేస్తారా? అసలు ఏంది రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది? అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు పరిశాన్లు ఉన్నారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్లో చెప్పిండట, ఎవరితోటి? మంత్రులతోటి. అవసరం అనుకుంటే ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు సగం కట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇద్దాం, తెలంగాణ ప్రజలకు పథకాలు ఇద్దాం, కానీ అవస్థ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, అప్పు ఉడతలేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండట. రేవంత్ రెడ్డి చాలా భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో, ప్రెస్ మీట్లలో, అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, అప్పు ఉడతలేదు, తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, ఎవ్వరు అప్పులు ఇత్తలేరు, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ దొరకలేదు, చెప్పులు ఎత్తుకుపోతారేమో అన్నట్టు చూస్తుర్రు, దొంగల లెక్క చూస్తుర్రు, కేసీఆర్ మొత్తం తెలంగాణను ఆగం చేసిండు, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు, ఆ అప్పుకు వడ్డీలు కడుతున్నాం, తెలంగాణ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది, ఆగమైపోయింది అని చెప్పి రేవంత్ రెడ్డి చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చిండు. ఆఖరికి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏంది? ప్రభుత్వ భూములు కూడా లేవు, భూములు పంచుతామంటే భూములు కూడా లేవు, మా దగ్గర పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎట్టియాలో నాకు అర్థమైతలేదు, పథకాలు ఎట్టియాలో నాకు అర్థమైతలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి ఓపెన్ అప్ అయిపోయింది కదా. రేవంత్ రెడ్డి ఇప్పటి నుండి చెప్తున్న మాట కాదు, ఇప్పటి నుండో చెప్తున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాన్సెల్ స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఆయన మాట మీద కట్టుబడి ఉన్నాడు. లేదు లేదు, మా దగ్గర పైసలు లేవు, అప్పు ఉడతలేదు, అప్పు ఉడితే ఏదో ఒకటి చేస్తా, అసలు అప్పే ఉడతలేదు, ఎవడు పైసలు ఇత్తలేరు, ఏం చేయాలో నాకు అర్థమైతలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చేటటువంటి కార్యక్రమం చేశాడు. ఆఖరికి రేవంత్ అన్న ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు కట్ చేయడానికి రెడీ అయిపోయిందట. నిన్న చెప్పిండట రేవంత్ అన్న, అవసరం కూడా నా జీతం కూడా కట్ చేసుకుంటా, కట్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తా. రేవంత్ అన్న బాధ ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులకు పుసుక్కున్న జీతాలు ఇవ్వకపోతే, ప్రభుత్వ ఉద్యోగులు కనుక పెన్ డౌన్ చేస్తే, పెన్ డౌన్ అంటే ఏంది? పెన్ డౌన్, పెన్ను పట్టుకోకపోతే, ప్రభుత్వ ఉద్యోగులు కొలువులోకి రాకపోతే, ఆ రోజు కనుక స్ట్రైక్ చేస్తే జీతాలు పడతలేమని చెప్పి కథం. ప్రభుత్వానికి పెద్ద మచ్చ. రేవంత్ రెడ్డి ఏం పని చేయాలన్నా ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2-3 నెలల నుండి పోలీసులకు జీతాలు ఇవ్వకపోయింది అనుకో, పోలీసులు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి డౌన్, రేవంత్ రెడ్డి మాకు జీతాలు ఇస్తారని పోలీసులు రోడ్ల మీదకి వస్తే ఎట్లుంటుంది పరిస్థితి? ఎంఆర్ఓలు వీళ్ళు వాళ్ళు బయటకు వచ్చి మాకు రేవంత్ రెడ్డి జీతాలు ఇస్తారని బయటకు వస్తే పరిస్థితి ఏంది? లేకపోతే టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు మాకు జీతాలు ఇస్తలేరని చెప్పి బయటకు వస్తే పరిస్థితి ఏంది? ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో పైసలు లేవు, ఏదోటి చేయాలి, ఏదోటి చేయాలంటే ఏం చేద్దాం? అప్పు ఉడతలేదు, పైసలు ఎవడు ఇచ్చే పరిస్థితి లేదు, కాబట్టి ఆఖరికి ఎమ్మెల్యేల జీతాలు కడియేద్దాం అనుకుంటున్నట. మరి నిజంగానే ఎమ్మెల్యేల జీతాలు కడియేత్తడా? జనాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పాజిటివ్ రావడానికి డ్రామా చేస్తున్నాడా ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు రేవంత్ రెడ్డి వర్షన్ ఏందనేది వీడియోలో పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, టీఆర్ టీవీ తెలంగాణ ఛానల్ గవర్నమెంట్కి అగనెస్ట్గా మాట్లాడుతుంది కాబట్టి ఈ ఛానల్ లేకుండా చేద్దామని చెప్పి చాలామంది ట్రై చేస్తున్నారు. కాబట్టి మీరు లైక్ కొట్టడం ద్వారా, షేర్ చేయడం ద్వారా మన ఛానల్ బతుకుంటుంది. ఇంకా నేను 4 ముచ్చట్లు సమాజానికి పనికొచ్చేటి చెప్తా. రైట్గా టాపిక్లోకి పోదాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు కడియబోతున్నట. కట్ అంటే ఎట్లా కడియేస్తాడు? ఏం కథ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యేకి, ఒక్క మంత్రికి, ముఖ్యమంత్రికి వీళ్ళకి జీతాలు ఎంత ఉంటాయి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఎమ్మెల్యేకు దాదాపు 2,50,000 నుండి 2,50,000 నుండి 3 లక్షల రూపాయలు ఉంటుందట ఎమ్మెల్యేకు జీతం మినిమం. అన్ని కలిపి, అలవెన్స్లు కలిపి, తర్వాత సెక్యూరిటీ అలవెన్స్లు కలిపి, తర్వాత ఆయన మెయింటెనెన్స్ కలిపి, ఫోన్ బిల్లు, పెట్రోలు, అన్ని కరెంటు, ఇరెంటు, ఇంటికాడ బయట అవన్నీ కలిపి ఒక ఎమ్మెల్యేకు 2,50,000 నుండి దగ్గర ఒక 3 లక్షల దాకా జీతం ఉంటుందట అప్రాక్సిమేట్గా.
ఒక ఎమ్మెల్యే జీతం 2,50,000 నుండి 3 లక్షల దాకా మీరు గూగుల్లో కొట్టి వస్తుంది. తెలంగాణ ఎమ్మెల్యే శాలరీ అని కొడితే అప్రాక్సిమేట్ ఒక 2 లక్షల నుండి 2,50,000 అప్రాక్సిమేట్ ఒక 3 లక్షలు. అంటే ఎంత కాదన్నా కూడా ఒక ఎమ్మెల్యే జీతం ఒక 2,50,000 రూపాయలు వేసుకోరి. 2,50,000 రూపాయలు అప్రాక్సిమేట్ వేసుకున్నా కూడా. అయితే ఈ 2,50,000 రూపాయలలో రేవంత్ రెడ్డి 50% జీతం కట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు. ఎమ్మెల్యేకి వచ్చే జీతం 2,50,000 రూపాయలు అన్ని కలిపి అలవెన్స్లు అది ఇది అన్ని కలిపి దాంట్లో 50% కట్ చేస్తారంటే ఎంత కట్ చేయవచ్చు? దాదాపు ఒక 1,20,000 కట్ చేయవచ్చు. చేస్తే 1,20,000 రూపాయలు ఎమ్మెల్యే కట్ చేస్తాడు. మరి 1,20,000 రూపాయలు రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యేది కట్ చేస్తే మరి ఎవరెవరికి వస్తుంది? ప్రభుత్వ అధికారులు అంటే ఇద్దరు ఉంటారు. ఇప్పుడు ఇద్దరు ప్రభుత్వ అధికారులకు 50,000 రూపాయల జీతం ఒక ఆయనకు, ఇంకొక ఆయనకి 50,000 రూపాయల జీతం ఉందనుకో, ఈ 1,00,000 రూపాయలు ఇద్దరికే సరిపోతాయి కదా. ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసినా కూడా పైసలు సరిపోవు ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వడానికి, పథకాలు ఇవ్వడానికి. ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసినా సరిపోవు. కానీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసి మరి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తాం, ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసి మరి రైతు బంధు ఇస్తాం, ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసి మరి అవసరం అనుకుంటే పెన్షన్లు ఇస్తాం అనేటటువంటి మాట ఎందుకు చెప్తున్నాడు? దీని వెనకాల ఏం మతలబు ఉన్నది, ఏం కథ అనేది కూడా పిన్ టు పిన్ నేను చెప్తా క్లియర్గా మీకు లాస్ట్ వరకు. ఎమ్మెల్యేల జీతాలు ఒకవేళ కడి అయితే 2,50,000 రూపాయలు ఎమ్మెల్యేలకు జీతాలు వచ్చినాయి అనుకో, దాంట్లోకి వెళ్ళి 1,20,000 రూపాయలు కడి చేసుకుంటాడేమో అప్రాక్సిమేట్. 1,25,000 రూపాయలు అనుకోరి అటు ఇటు, 1,25,000 రూపాయలు కడి చేసుకుంటాడేమో. కడి చేస్తే 50% అంటే 1,25,000 రూపాయలు ఎంతమందికి సరిపోతాయి? ముగ్గురు సరిపోతాయి ప్రభుత్వ ఉద్యోగులకు. ఒకవేళ 40,000 రూపాయలు 40,000 రూపాయలు 30,000 రూపాయలు 30,000 రూపాయలు జీతం ఉంటే ఒక ముగ్గురు నలుగురికి అనుకోరి మ్యాక్సిమం. అది కూడా చిన్న ఉద్యోగులకు, గవర్నమెంట్ టీచర్లకు లేకపోతే ఇంకా పై ఆఫీసర్లకు సరిపోవు. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే ఎమ్మెల్యేల జీతాలు కట్టు. ఇంకోటి మంత్రి జీతం ఎంత ఉంటుంది? మినిస్టర్ జీతం అప్రాక్సిమేట్ 3 లక్షల నుండి 3,50,000 రూపాయల దాకా ఉంటుందట అప్రాక్సిమేట్. ఒక మంత్రి జీతం 3 లక్షల నుండి 3,50,000 రూపాయలు అలవెన్స్లో అవి ఇవన్నీ కలిపి దాదాపు ఒక 3,80,000 రూపాయల దాకా ఒక మంత్రి జీతం ఉంటుంది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. సరే 3,50,000 రూపాయలు మంత్రి జీతం అనుకోర్రి, దాంట్లోకి వెళ్ళి 50% అంటే ఎంత కడి చేసుకుంటాడు రేవంత్ రెడ్డి? 3 లక్షలు అంటే 3,50,000 అంటే దాదాపు ఒక 1,60,000 నుండి 1,70,000 రూపాయలు కడి చేసుకుంటా అనుకుంటాం. ఒక మంత్రి దగ్గర నుండి 1,70,000 రూపాయలు జీతం కడి చేసుకుంటే మ్యాక్సిమం 5 నుండి నలుగురు ఐదుగురికి ప్రభుత్వ ఉద్యోగులకి జీతం వస్తుంది. చాలా మరి. తర్వాత ముఖ్యమంత్రి జీతం కూడా కట్టట. ముఖ్యమంత్రికి ఎంత అవుతుంది జీతం? 4,10,000 రూపాయలు వస్తుందట ముఖ్యమంత్రికి జీతం. 4,10,000 రూపాయలు. ఇది వినబడుతున్న చర్చ, గూగుల్లో కూడా అదే వస్తుంది, నేను సెర్చ్ చేసిన. 4,10,000 రూపాయలు అంటే దీంట్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి 50% కడి చేసుకోవాలనుకుంటే ఎంత చేస్తాడు? 2,05,000 రూపాయలు. 2,05,000 రూపాయలు ఎంతమంది ఉద్యోగులకు సరిపోతాయి? కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు హయ్యర్ క్యాడర్లో ఉన్న వాళ్ళకు 1,00,000 రూపాయల జీతం ఉంటుంది. రేవంత్ రెడ్డి 2,00,000 రూపాయల జీతం కట్ అయితే 1,00,000 రూపాయలు ఒక్కొనికే సరిపోతాయి. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసినా, మంత్రుల జీతాలు కట్ చేసినా 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పైసలు సరిపోవు ఎన్ని కట్ చేసినా. రేవంత్ రెడ్డి దాదాపు సరే 119 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసినా ఎంత కాదన్నా కూడా ఒక 2-3 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇవ్వలేడు. మరి జీతాలు కట్ చేసి ఏం చేస్తాడు? జీతాలు కట్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాజిటివ్ తేవడానికి ఓ డ్రామా చేయవచ్చు. ఏం తెలుసా? రేవంత్ రెడ్డి దగ్గర మా దగ్గర పైసలు లేవు, అప్పు పుడతలేదు, ఇబ్బంది ఉంది, ఆగముందని చెప్తున్నాడు కదా. మరి అప్పు పుట్టనప్పుడు రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఎందుకు? ఫుట్బాల్ మెస్సీని పట్టుకోవచ్చు 5 కోట్లు 10 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఏమిటి ఖర్చు పెట్టాలి? ఏం పనికొచ్చే ఖర్చు అది? మెస్సీ హైదరాబాద్కి రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా? మెస్సీ హైదరాబాద్కి రావడం వల్ల సామాన్య ప్రజలకు ఏమైనా ఒరిగిందా? ఏం జరిగిందని? ఆ మెస్సీ ఫుట్బాల్ ఆడడం వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరిగిందా? హైదరాబాద్లో కొత్త ఏమైనా కంపెనీలు వచ్చినాయా? ఏమొచ్చినాయి? పోనీ ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఏమైనా హైదరాబాద్లో బ్రాండా? కాదు కదా. ఆ మెస్సీని పట్టుకొచ్చి 20-30 కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేసిండు. 70 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి వృధా ఖర్చు. ఏదో గ్లోబల్ సమ్మిట్ అని 100 కోట్లు ఖర్చు పెట్టిండు గుడారాల కోసం. పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు రాబోతున్నాయి, అమెరికా నుండి పెద్దోళ్ళు రాబోతున్నారు. ట్రంప్ వస్తారు అవసరం అనుకుంటే, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, పెద్దోళ్ళు పుతిన్ లాంటి వాళ్ళు వస్తారు అవసరం అనుకుంటే. వాళ్ళందరూ వచ్చి మొత్తం జర్మనీ నుండి, రష్యా నుండి, ఇరాన్ నుండి వీళ్ళు అందరూ వస్తారు. బయట దేశాల నుండి మొత్తం ఎక్కడెక్కడ నుండో వస్తారు, వచ్చి మొత్తం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారని రేవంత్ రెడ్డి గతంలో రకరకాల ముచ్చడి చెప్పిండు. ఎవ్వరు వచ్చే పరిస్థితి లేదు, ఎవ్వరు రాలే. ఆఖరికి రాహుల్ గాంధీయే రాలే.
అక్కడ 100 కోట్ల రూపాయల దుబారా ఖర్చు. గ్లోబల్ సమ్మిట్ అని ఒకసారి పెట్టిండు, ఏదో నేషనల్ సమ్మిట్ అని ఒకసారి పెట్టిండు, అక్కడ 20-30 కోట్ల రూపాయల వృధా ఖర్చు. భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు కేసీఆర్ని తిట్టడానికి, కోట్ల రూపాయల ఖర్చు. అంటే రేవంత్ రెడ్డి హెలికాప్టర్లలో తిరుగుతున్నాడు, మంత్రులు హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, కోట్ల రూపాయల ఖర్చు. ఇవన్నీ దేనికి? వృధా ఖర్చు కాదా? అంటే దుబారా ఖర్చు చేయడానికి రేవంత్ రెడ్డి దగ్గర పైసలు ఉంటాయి, మరి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసలు ఇవ్వా? రైతులకు రైతు బంధు ఇవ్వడానికి పైసలు ఇవ్వా? రుణమాఫీ ఇవ్వడానికి పైసలు ఇవ్వా? పెన్షన్లు ఇవ్వడానికి పైసలు ఇవ్వా? ఇప్పుడట ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు సగం కడియేసి పెన్షన్లు ఇస్తారట. ఎమ్మెల్యేల జీతాలు మంత్రుల జీతాలు సగం కడియేసి రేవంత్ అన్న ఎవరికి పెన్షన్లు లేకపోతే రైతు బంధు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇస్తారట. నాట్ ఓన్లీ ఎమ్మెల్యేల మంత్రులు, అవసరం అనుకుంటే ఎంపీల జీతాలు కూడా కడియేస్తాడు. ఈయన చేయనికి లేదా కట్టది, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి రేవంత్ అన్న చేయలేకపోతుంది, కానీ ఏదైనా చేయగలుగుతాడు. ఎమ్మెల్సీల జీతాలు కూడా కడియేస్తారు అవసరం అనుకుంటే. ఇంకా నయం, కార్పొరేషన్ లీడర్ల జీతాలు కడియేస్తాం. ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళకి కూడా కడియేస్తాం. నామినేటెడ్ పదవులు ఎవరికి ఇచ్చినా వాళ్ళకి కూడా కడియేస్తాం. నామినేటెడ్ పదవులు ఎవరికి ఇచ్చినా వాళ్ళకి కూడా జీతాలు కడియేస్తామని అంటలేడు, అట్లా కూడా అంటాడు. రీజన్ ఏంది? ఎందుకు ఎమ్మెల్యేల జీతాలు మంత్రుల జీతాలు కడియేద్దామనే మాట రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకొస్తున్నాడు? ఏంది అట అంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, ఘోరమైన వ్యతిరేకత, సార్ మామూలు వ్యతిరేకత కాదు, భయంకరమైన వ్యతిరేకత ఉంది కదా. ఇప్పుడు ఈ టైంలో రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? మా దగ్గర పైసలు లేవు, మా గవర్నమెంట్ చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో ఉంది, ఏం చేయాలన్నది కూడా మా దగ్గర డబ్బులు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, రుణమాఫీకి లేవు, పెన్షన్లకు లేవు, దేనికి లేవు, మా తన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా బాగా సఫర్ అవుతున్నామని రేవంత్ రెడ్డి చెప్తుండే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ టైంలో మేము ఎమ్మెల్యేల జీతాలు, మంత్రుల జీతాలు, అవసరం కంటే ఎమ్మెల్సీల జీతాలు, ముఖ్యమంత్రి సీఎం జీతాలు, మా జీతాలన్నీ కడియేసి మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తున్నాం, లేకపోతే మా ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు కడియేసి మేము రైతు బంధు ఇచ్చినాం, మా ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు కడియేసి మేము పెన్షన్లు ఇచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి కనుక చెప్పుకున్నాడు అనుకో, అప్పుడు జనాలు ఏమనుకుంటారు? అబ్బా రేవంత్ అన్న గ్రేట్, పైసలు లేకపోయినా రేవంత్ అన్న వాళ్ళ జీతాలు కడియేసి మరి జనాలకు డబ్బులు ఇస్తున్నా అంటే ఎంత గ్రేట్ నిజంగా రేవంత్ రెడ్డి, అబ్బా ఇంత గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టం కదా అని జనాలు అనుకోవాలి. జనాలు రేవంత్ రెడ్డి పైన పాజిటివ్గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా వేసాను అనుకో, ఎమ్మెల్యేల జీతాలు కట్టు, మంత్రుల జీతాలు కడియేసి మేము ఇస్తున్నాం అన్నాడు అనుకో, ఒకవేళ నిజంగానే కడియేసిన అనుకో, రేవంత్ రెడ్డి పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ రాదు. పాపం రేవంత్ అన్న దగ్గర పైసలు లేకపోతే జీతాలు కడియేసి మరి ఆయన ప్రజలకు మంచి చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి చాలా గ్రేట్ అని చెప్పి ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులకు అట్లా జీతాలు ఇచ్చిండు అనుకో, ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా గట్టిగా పనిచేస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎమ్మెల్యేల జీతాలు కడియేసిండు, రేవంత్ అన్న కోసం ఇంకేమన్నా పని చేయాలనుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు అవసరం అనుకుంటే, ఇంకా మంచిగా బలంగా చేస్తారు. ఇట్లుంటుంది అన్నట్టు కథ. రేవంత్ రెడ్డి స్ట్రాటజీస్ అన్ని మాకు పాజిటివ్ కావాలి, మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఏం చేద్దాం? ఎమ్మెల్యేల జీతాలు మంత్రుల జీతాలు కడియేసి వాళ్ళ దాంట్లో కడియేసే సగం పైసలే రైతు బంధు ఇచ్చినాం, సగం పైసలే పెన్షన్ ఇచ్చినాం అంటే జనాలు కూడా అబ్బా రేవంత్ రెడ్డి ఎట్లిచ్చింది అనుకుంటారు కదా. మీకు బాగా యాదికుందో లేదో, కరోనా టైంలో కేసీఆర్ రైతు బంధు ఇవ్వాలి, రైతు బంధు కేసీఆర్ కరోనా టైంలో ఇవ్వాలి. అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు తెలుసా? ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి జీతాలు మొత్తం కడియేసిండు. ఈ జీతాలు కడియేసి రైతు బంధు పైసలు ఇచ్చిండు. అప్పుడు కేసీఆర్కి మస్తు మంచి పేరు వచ్చింది. కేసీఆర్ కరోనా టైంలో పైసలు లేవు, ప్రభుత్వం దగ్గర ఆగమాగం పరిస్థితి. ఆ టైంలో కేసీఆర్ ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు కడియేసి రైతు బంధు ఇస్తే చాలామంది జనాలు కేసీఆర్ని పొగిడిర్రు. కేసీఆర్ చెప్పుకున్నాడు, మొన్న కూడా చెప్పిండు కదా జీతాలు కడియేసినామని. కేసీఆర్ చెప్పిన అవసరం అనుకుంటే ఎమ్మెల్యేల జీతాలు కడియేసాను ఈరి, మంత్రులకు జీతాలు కడియేసి ఈరి, జనాలకు ఏదో ఒకటి చేయరి అన్నాడు. సేమ్ కేసీఆర్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నాడు, జీతాలు కడియేసి మరి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాడు. దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి లాభం మోదనీకి ఏంది, జనాలు అబ్బా రేవంత్ రెడ్డి జీతాలు కడియేసి మరి ఎమ్మెల్యేల జీతాలు కడియేసి జనాలకు మంచి చేస్తున్నాడే గ్రేట్. ఈ గ్రేట్ అనేటటువంటి ఓ పదం కోసం రేవంత్ రెడ్డి గ్రేట్ అనిపించుకోవడానికి ఈ అంశం. రెండోది నిజంగా పైసలు లేవేమో, ఇట్లా ఎన్ని రోజులు జీతం కడియేస్తాడు? ఇప్పుడు నేనేమంటున్నా, ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వాలంటే కూడా పైసలు కావాలి కదా, ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వాలంటే పైసలు రావాలి కదా, మరి ఆ పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి? అసలు రేవంత్ అన్న ఆర్థికాన్ని పెంచుకునేటటువంటి కార్యక్రమం చేయాలి. ఇప్పుడు ఒక మంచి పని చేస్తుండే, ఎక్కడ రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉప్పల్ చెరువు ఉంటుంది, నల్ల చెరువు అని అంటే ఉప్పల్ చెరువు. ఈ ఉప్పల్ చెరువు నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా అబ్బా, చిన్నప్పటి నుండి దాదాపు 10-15 సంవత్సరాల కంచెలు చూస్తున్నాను నేను ఉప్పల్ చెరువు. 10 సంవత్సరాల కంచెలు చూస్తున్నాను అనుకోరు అదురి. అయితే ఈ ఉప్పల్ చెరువు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక వాటర్ మౌంట్ కడుతున్నాడు రేవంత్ అన్న, వాటర్ మౌంట్ కడుతున్నాడు.
ఈ మధ్యలో ఒక రోడ్డు వేసిండు, మరి ఇటు సైడ్ ఏం చేస్తారో తెలియదు. గిడ బస్ స్టాండ్ కడుతున్నాడు. ఇదంతా బస్ స్టాండ్ అట, ఉప్పల్ చెరువు కాడ. ఇదో రోడ్డు, బస్సులు పోనీకి రోడ్డు. ఈ రోడ్డు గీడికి అటాచ్ అవుతుంది, మా ఆఫీస్ దగ్గర అటాచ్ అవుతుంది. అట్లా రేవంత్ రెడ్డి దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు. మొత్తం చుట్టూ మంచిగా వాకింగ్ అట, చుట్టూ నడవచ్చట. ఇక్కడనే ఈ ఉప్పల్ చక్కగా సంబంధించిన చెరువు కానీ టీ షాపులు, తర్వాత బేకరీలు, తర్వాత అదొకటి ఇదోటి పెడతాడట. ఇది ఏం చేస్తాడు, ఇక్కడ టోకెన్ అమౌంట్ పెడతాడు. టోకెన్ మనిషికి 20 రూపాయలు 10 రూపాయలు టోకెన్ అమౌంట్ పెడతారు. పెడితే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదే. ఇసొంటి ఏమైనా చేస్తే చేయొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టిండు, దుబారా ఖర్చు, పనికి మాలిన ఖర్చు చేస్తున్నాడు అంతే. ఇసొంటి చేస్తే ఓకే, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేటి చేసుకోవాలి, అట్లా చేస్తలేడు. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేది రేవంత్ రెడ్డి ఏం చేసిండో చెప్పుర్రి. మొన్న చెప్తే ముచ్చట పెడితే మాట్లాడితే ఒర్రుతే అది ఇక్కడ ఏమంటారు, ట్యాంక్ బండ్ కాదు, కేబుల్ బ్రిడ్జ్ కింద మొత్తం చెత్త తర్వాత పచ్చ గడ్డి మొత్తం పెరిగింది లోపల. ఆ బోట్లు గీట్లు తిరిగే పరిస్థితి లేదు. ఆ కేబుల్ బ్రిడ్జ్లో బోటింగ్ గీట్లు ఉంటుంది కదా, బోటింగ్ ఉంటుంది, మంచిగా తిరగడానికి అవకాశం ఉంటుంది. బోటింగ్లో పోవాలంటే 200-300 రూపాయలు ఖర్చు అట, మంచి టికెట్ ఉంటుందట, పోవచ్చు, సరదాగా హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ చేయవచ్చు, మంచిగా వ్యూ కూడా బాగుంటుంది, కొండలు గుట్టలు మంచిగా చెట్లు ఉంటాయి. ఏమన్నా చేస్తే రేవంత్ రెడ్డి అట్లా పెట్టవచ్చు కదా. మేము ఒర్రుతే వీడియోలు బయట పెడితే అప్పుడు రేవంత్ రెడ్డి శల్లం వచ్చి ఆ మొత్తం చెత్త క్లియర్ చేసిండు. అసలు ఆర్థికాన్ని పెంచుకునేటటువంటి తెలివి ఎందుకు లేదు ప్రభుత్వానికి? ఎందుకు పెంచుకుంటలేదు ప్రభుత్వం? ఎందుకు ప్రభుత్వం స్లో డౌన్ అవుతున్నది? ఆర్థిక వెసులుబాటు ఎందుకు పెంచుకుంటలేదు ప్రభుత్వం అనేది క్వశ్చన్ మార్క్. ఈ ఆర్థికాన్ని ఎట్లా పెంచుకోవాలో తెలియదు, ఎట్లా కూలగొట్టాలో తెలుసు రేవంత్ అన్నకు. ఇది FTL ఉంది కులగొచ్చురి, బఫర్ జోన్లో ఉంది కులగొచ్చురి, భూదాన్ భూములు కులగొచ్చురి, ఇవి తెలుస్తాయి అంతా. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆఖరికి ఎమ్మెల్యేల జీతాలు, మంత్రుల జీతాలు కడియడానికి రేవంత్ అన్న రెడీ అవుతుందనేది వినబడుతున్న చర్చ. అసలు వేరే ఒక రాష్ట్రంలో 3 years తర్వాత ఎమ్మెల్యేల జీతాలు కడియేసారు. అది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఎక్కడో సంథింగ్ ఒక స్టేట్లో, కరెక్షన్ ఏమైనా ఉంటే చూడండి. అంటే మ్యాక్సిమం వేరే స్టేట్, అదర్ స్టేట్, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ సంథింగ్ అనుకుంటా. అక్కడ ఒక రాష్ట్రంలో 3 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేల జీతాలు కడియేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారు. కొన్ని చిన్న పథకాలు చేశారు. అసలు 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ఇంత తొందరగా ఎమ్మెల్యేల జీతాలు కడియేస్తాం, మంత్రుల జీతాలు కడియేస్తాం అనే కాడికి వచ్చిందంటే అసలు ఏంది గవర్నమెంటు అంటే? దీన్ని బట్టి చూస్తే ఇప్పుడే ఎమ్మెల్యేల జీతాలు కడియేసి మేము జీతాలు ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు, రైతు బంధు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం అనే కాడికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందంటే ఇంకా 2.5 సంవత్సరాల గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్కి. అప్పుడేంది మరి పరిస్థితి? అప్పుడేమి ఇయ్యరా? పథకాలు రావా? అప్పుడు జనాలకు మీరు చెప్పినవన్నీ ఇయ్యరా? గిట్లా రకరకాల క్వశ్చన్ మార్కులు కనబడుతున్నాయి. కాబట్టి మరి ఇది కొసాకరికి వెళ్తుందా వెళ్ళదా ప్రభుత్వం అనేది చూడాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.